హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జగదీష్. వెల్కమ్ టు జేఎస్టీ తెలుగు లాగ్స్. సైంటిఫిక్గా ఆలోచిస్తే 41 రోజుల పాటు మనిషి ఏదైతే చేస్తాడో అది అలవాటుగా మారుతుంది. అలా ఒక మంచి అలవాటుగా మారడానికి దోహదం చేసేదే స్వామి మాల. అదే మన అయ్యప్ప మాల. మాల వేసే క్షణం నుంచి భక్తుని జీవితంలో ఒక కొత్త ఆరంభం. అది కేవలం ఒక మాల మాత్రమే కాదు, అది అయ్యప్ప స్వామికి ఇచ్చిన వాగ్దానం. గురుస్వామి ఆశీర్వాదంతో మాల వేసిన భక్తుడు ఇక సాధారణ మనిషి కాదు, అయ్యప్ప స్వామి స్వరూపం అవుతాడు. ఆ రోజు నుంచే మొదలవుతుంది ఆత్మయాత్ర. 41 రోజుల భక్తి మార్గం. మద్యం, మాంసం, కోపం, అబద్ధం ఇవన్నీ దూరమవుతాయి. ప్రేమ, క్షమ, శాంతి మాత్రమే మిగులుతాయి. ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ప్రతి రాత్రి స్వామి నామస్మరణతో ముగుస్తుంది. ఈ కాలం శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా. భక్తుడు ప్రతి అడుగులో స్వామి శరణమయ్యప్ప అంటూ తనలోని అహంకారాన్ని దహనం చేస్తాడు. శబరిలో స్వామి దర్శనం. ఆ క్షణం కోసం ప్రతి భక్తుడి హృదయం తపిస్తుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ అనుభవమే ఈ వ్రతానికి అసలైన ఫలం. అయ్యప్ప స్వామి కృపతో మన జీవితం భక్తి, శాంతి, దైవానుభూతితో నిండిపోవాలి. స్వామియే శరణమయ్యప్ప.